దయచేసి ఎవరు నవ్వకండి ప్లీజ్. ఫస్ట్ ఒక 2 నిమిషాలు వీడియో చూడండి, ఆ తర్వాత నవ్వుకోండి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. అక్షరాల 9,28,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది? 9,28,000 మంది ఫాలోవర్స్. వైఎస్ఆర్సీపీ అధినేత, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పి ఒక 20 గంటల ముందు ఒక పోస్ట్ పెట్టినారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్లో. దాన్ని ఎంతమంది చూసినారు తెలుసా? ఇప్పుడు దాకా చూసింది 14,000 మంది, దాన్ని లైక్ చేసింది 477 మంది, రీట్వీట్ చేసింది 180 మంది. అంటే 9 లక్షల పైచీలకు పైన ఉన్న అకౌంట్లో వైఎస్ఆర్సీపీ అధినేత ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అది కూడా 2.0 3.0 అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా పెడితే కూడా దాన్ని ఎవడు దేకేవాళ్ళు లేడు. ఇంకా కింద చూద్దాం ఒకసారి అట్లే. ఇంకా చూసుకుంటూ పోతే ఇక్కడ అదనపు అప్పులు బాబు హయాంలోనే అధికం అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని ఎంతమంది చూశారు తెలుసా? 1000 అంటే 1800 మంది చూస్తే 113 మంది లైక్ చేశారు, 27 మంది రిట్వీట్ చేశారు. ఇంకా కింద చూద్దాం. వైఎస్ఆర్సీపీ హయాంలో లంచాలు లేని పాలనంట, చెప్పడానికి కామెడీగా ఉన్న ఇది చూడు. 68 మంది మాత్రమే లైక్ చేశారు, 22 మంది రిట్వీట్ చేశారు. నెక్స్ట్, చంద్రబాబు రాష్ట్రానికి ఏం తెచ్చినాడంట. ఏం తెచ్చినాడో ప్రజలకు తెలుసులే, మీ నాయకులు కూడా నమ్మట్లేదు నువ్వు చెప్పే మాటలు. 54 మంది లైక్ చేస్తే 11 మంది రిట్వీట్ చేశారు. నెక్స్ట్, 9 నెలల్లో విధ్వంసం అంట. ఇదొకటి ఏమో చేస్తే 60 మంది లైక్ చేసినారు, 13 మంది రిట్వీట్ చేసినారు. నెక్స్ట్, అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలంట. 125 మంది లైక్ చేస్తే 41 మంది రిట్వీట్ చేసినారు. ఇంకా కిందకు పోయే కొద్ది ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, నీతి ఆయోగాన్ని పెట్టినారు, ప్రతిపక్ష పార్టీగా ప్రజలను తోడుకు నిలుస్తా అంట. ఎవరు నమ్మట్లే నీ మాట, నువ్వు నిలబడినా కూడా నిలబడలే. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి ఒక 10-12 పోస్టులు పెట్టారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్లో లాస్ట్ 20 గంటల్లో. ఎవడు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు, దేకేవాళ్ళు లేడు. దానికి వచ్చిన లైక్స్, దానికి వస్తున్న వ్యూస్ చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ అకౌంట్ క్లోజ్ అయిన చాప్టర్ అని అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు 2.0 పెడితే అలా, 3.0 పెడితే అలా, 5.0 అంటే అలా ఎవడు నమ్మే పరిస్థితి లేడు, ఎవడు దేకే పరిస్థితి లేదు నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే దొంగ మాటలు. సో ఎట్లుంటుంది అంటే, నేను చెప్పే వారం అరిగిపోయిన బేరింగులకి, అరిగిపోయిన మోకాలు చిప్పలకి ఎంత గ్రీస్ పెట్టినా, ఎంత ఇంజక్షన్లు వేసినా ఆ మోకాలు చిప్పలు అతుక్కోవు, ఈ బేరింగులు మళ్ళీ పనిచేయవు. అట్లాగా నీ వైఎస్ఆర్సీపీ ముగిసిన అధ్యాయం. ఇంకెంత మాట్లాడినా, నువ్వు ఎంత కార్యకర్తలని ఇది చేయాలని ప్రయత్నం చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు నాయన. ఓకేనా? ఇది ముగిసిన అధ్యాయం, నీ చాప్టర్ క్లోజు. చట్టాబుట్ట సర్దుకొని బెంగళూరుకి వెళ్ళిపో, అది బెటర్. థ్యాంక్ యూ. అందరు నమస్కారం. తత్వం బోధపడింది. వైసీపీ నాయకుడికి వాస్తవ పరిస్థితులు ఇప్పుడే తెలుస్తున్నాయి. వైసీపీ నాయకులకి ఇప్పుడిప్పుడే నొప్పి మొదలైనట్టు కనపడుతుంది. ఈరోజు ఏ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈరోజు ఆర్ధనాదాలు, వాళ్ళ ఏడుపులు వింటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల అరాచక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాక్షస పాలనకి శ్రీకారం చుట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకి ఈరోజు తత్వం బోధపడింది. ఏ వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఎన్నికలు అనేది జరగకుండా, ఎన్నికలకు ఎవరిని రానియకుండా, ఏ పార్టీని పోటీ చేయనీయకుండా, ఎవరైనా పోటీ చేయాలని వెళ్తే కూడా వాళ్ళ మీద దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, వాళ్ళని భయపెట్టి, వాళ్ళ ప్రాణాలని కూడా రోడ్డు పైనకి వచ్చేలాగా చేసి రాష్ట్రంలో రావణ కాస్త చేసిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈరోజు రియాలిటీ తెలుస్తుంది. ఎవరైతే అధికారం కోసం మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అవ్వచ్చు, కూటమిలో ఉన్న అన్ని పార్టీల, ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కూడా మీరు ఆ రోజు వాళ్ళ గలం నొక్కి, వాళ్ళ మాటలు బయటికి రానికన్నా, వాళ్ళని పోటీ చేయనీకన్నా అస్తవ్యస్తం చేసి అధికారం చేసిన మీకు ఈరోజు చైర్మన్ పోస్టులు, డిప్యూటీ చైర్మన్ పోస్టులు పోతూనే అంత బాధ అనిపిస్తుందా? అంటే మీరు గత 5 సంవత్సరాలు చేసింది ఏంది? పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీటీసీ సభ్యుల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి, డిప్యూటీ చైర్మన్ల దగ్గర నుంచి, ఇంకా చెప్పుకుంటూ పోతే నామినేటెడ్ పొజిషన్స్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా, ఏ ఎన్నికలో కూడా పోటీ చేయనీయకుండా, ఏ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు అసలు సభ్యులు లేనికన్నా, ఈవెన్ మీటింగ్లో కూడా ఉంటే కూడా వాళ్ళని కొట్టి తరిమేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొల్పింది మీరు కాదా? రాష్ట్రంలో రావణ కాస్త చేసింది మీరు కాదా? రాష్ట్రంలో ప్రజలను శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది మీరు కాదా? అలాంటి మీకు మళ్ళీ ఈరోజు మాట్లాడే అర్హత ఉందా? ఈరోజు మళ్ళీ మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నామా? ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదు. ప్రజల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఈరోజు చైర్మన్లుగా, లేకపోతే డిప్యూటీ చైర్మన్లుగా, లేకపోతే నామినేటెడ్ పొజిషన్స్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో
ఉప ఎన్నికల్లో నిజంగానే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మీ కార్పొరేటర్లు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకోరు మీకు దమ్ము ఉంటే నిలబెట్టుకోండి, వాళ్ళని రాణీకరణ చేసుకోండి. అంతేగాని వాళ్ళు వచ్చి మా పార్టీకి కొమ్ము కాసి, వాళ్ళు వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేసి, మా పార్టీ ఈరోజు క్యాండిడేట్ నిలబెడుతున్నారు, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి వాళ్ళు చేతులు ఎత్తి ఈరోజు వాళ్ళని ఎన్నుకునేలాగా చేస్తున్నారు తప్ప మేము ఎక్కడ వాళ్ళని భయపెట్టట్లేదు, ఎక్కడ వాళ్ళని కొనట్లేదు, ఎక్కడ వాళ్ళని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళని ఎక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. మీ ఏడుపులు, మీ ఆర్తనాదాలు, ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ క్షోభకి కారణం మీ జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి, దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి, దమ్ముండే మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఎవరైతే గత 5 సంవత్సరాలు పాల్పడ్డారో, ఎవరైతే ఇలాంటి దుర్మార్గమైన పనులకి శ్రీకారం చుట్టారో, ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కూని చేశారో వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంజాయిస్ అడగండి, వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏదైనా ఉంటే చూసుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసే దుర్మార్గాల్ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందరికీ తెలియజేసే ప్రయత్నమే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.